హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ఏపీ స్టేట్ ఆయుష్ కోర్స్ అడ్మిషన్ కు సంబంధించి స్ట్రే వేకెన్సీ రౌండ్ 2 వెబ్ ఆప్షన్స్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ వెబ్ ఆప్షన్స్ డిసెంబర్ 17వ తారీఖు మధ్యాహ్నం 2 గంటల నుండి డిసెంబర్ 18వ తారీఖు ఉదయం 11 గంటల వరకు పెట్టుకోవాలి. అయితే ఇప్పుడు ఈ స్ట్రే వేకెన్సీ రౌండ్ 2 కి ఎవరెవరు ఎలిజిబుల్ కాదు, దీనికి సంబంధించి ఇక్కడ కండిషన్స్ కూడా మెన్షన్ చేశారు. ఇప్పుడు స్ట్రే వేకెన్సీ రౌండ్ 2 లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి అంటే ఇప్పటి వరకు మీకు ఆయుష్ కోర్సులో అంటే బిహెచ్ఎంఎస్, బిఏఎంఎస్ అండ్ బియుఎంఎస్ స్టేట్ కోటా అవ్వచ్చు లేదా సెంట్రల్ కోటా అవ్వచ్చు, ఎక్కడా కూడా సీటు వచ్చి జాయిన్ అయి ఉండకూడదు. ఆ స్టూడెంట్స్ అందరూ కూడా మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే అవకాశం ఉంది. సెకండ్ పాయింట్, అక్టోబర్ 10వ తారీఖు రిలీజ్ అయినటువంటి ఆయుష్ ఫైనల్ మెరిట్ లిస్ట్ కు సంబంధించి అక్కడ స్టూడెంట్స్ లిస్టులో ఇప్పటి వరకు సీటు వచ్చి జాయిన్ అవ్వకుండా ఉన్న స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అందరూ కూడా ఇప్పుడు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. ఎవరు పెట్టుకోకూడదు అంటే మీకు ఏ రౌండ్ లోనైనా సరే సీటు వచ్చి వదులుకుంటే ఆ స్టూడెంట్స్ ఎవరు కూడా పార్టిసిపేట్ చేయకూడదు అని చెప్తున్నారు. ఒకవేళ మీలో ఎవరికైనా ఈ ఎలిజిబుల్ కండిషన్స్ అర్థం కాకపోయినా లేదా అసలు ఒకసారి చెక్ చేసుకుంటాం మేడం అని భావించే వాళ్ళు ఎవరైనా సరే ఆల్రెడీ మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్న పేజ్ లో లాగిన్ డీటెయిల్స్ తో లాగిన్ అయ్యి సర్వీసెస్ లో మీకు వెబ్ ఆప్షన్స్ లింక్ గానీ యాక్టివేట్ అయితే అప్పుడు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి. మీకు వెబ్ ఆప్షన్స్ లింక్ గానీ యాక్టివేట్ అవ్వలేదు అనుకోండి, అప్పుడు మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఎలిజిబిలిటీ లేదు అని అర్థం చేసుకోవాలి. సింపుల్, అర్థమైంది కదా. నెక్స్ట్, అలాగే మేనేజ్మెంట్ కోటా, ఆల్ ఇండియా కోటా కేటగిరీలో కూడా సేమ్ డేట్స్ ఇచ్చారండి. అంటే కన్వీనర్ కోటాకి, మేనేజ్మెంట్ కోటాకి, ఆల్ ఇండియా కోటాకి మూడిటికి కూడా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. కాబట్టి ఎవరైతే ఇప్పటి వరకు సీట్ రాలేదో ఆ స్టూడెంట్స్ మాత్రం తప్పకుండా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. అలాగే ఈ కన్వీనర్ కోటాలో ప్రస్తుతం ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి కాలేజ్ వైజ్ గా అనేది ఇక్కడ లిస్ట్ ఇచ్చారు. అయితే ఇక్కడ ఫీజు గురించి కూడా నేను చిన్న బ్రీఫింగ్ ఇస్తానండి. ఆల్రెడీ జాయిన్ అయిన స్టూడెంట్స్ ఇచ్చిన ఫీడ్బ్యాక్ ని బేస్ చేసుకుని మీకు చెప్తూ ఉన్నాను. ఎందుకంటే చాలా మంది స్టూడెంట్స్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటున్నారు, సీట్ వస్తుంది, కానీ కాలేజ్ లో రిపోర్ట్ చేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఫీజు ఎక్కువగా ఉందని జాయిన్ అవ్వలేకపోతూ ఉన్నారు. దాని వల్ల ఏమవుతుందంటే నెక్స్ట్ రౌండ్ లో సీట్స్ మిగిలిపోయినప్పుడు వాటిని అవైల్ చేసుకునే ఆపర్చునిటీ మిస్ అవుతున్నారు. అందుకని నేను ఇక్కడ మీకు కొంచెం బ్రీఫింగ్ ఇవ్వాలి అనుకుంటున్నాను. ఇక్కడ మీకు గవర్నమెంట్ కాలేజీ రాజమహేంద్రవరంలో హోమియో కాలేజ్ లో దాదాపుగా ఒక 10,000 లోపే మీకు ఫీజు ఉంటుంది సంవత్సరానికి. అదే ఏఎస్ఆర్ హోమియోపతి మెడికల్ కాలేజీ తాడేపల్లిగూడెంలో ఫస్ట్ ఇయర్ జాయిన్ అయ్యేటప్పుడు సుమారుగా 4 లక్షలకి పైగా మీరు కట్టవలసి ఉంటుంది. టోటల్ కోర్స్ కి 7,20,000 రూపాయలు ఓన్లీ ట్యూషన్ ఫీజు కింద కట్టాలి. ఇది కన్వీనర్ కోటాకి మాత్రమే నేను చెప్పేది, ప్లస్ హాస్టల్ ఛార్జెస్ ఉంటాయి. అలాగే మహారాజా హోమియోపతి కాలేజీ విజయనగరంలో ఇక్కడ సుమారుగా 55,000 నుండి 65,000 మధ్యలో ఉంది. అలాగే గుంతకల్ హోమియోపతి కాలేజ్ లో దాదాపుగా 80 నుండి 90,000 వరకు కట్టించుకుంటూ ఉన్నారు. అలాగే ఇక్కడ బిఏఎంఎస్ 2 కాలేజెస్ కూడా విజయవాడ అండ్ తిరుపతి కాలేజెస్ గవర్నమెంట్ కాలేజెస్ కాబట్టి ఫీజు దాదాపు బిలో 10,000 మాత్రమే ఉంటుంది. సో దీన్ని బట్టి మీరు ఏ కాలేజెస్ ని పెట్టుకోవాలి అనుకుంటున్నారు అనేది ఆలోచించి జాగ్రత్తగా పెట్టుకోండి. అలాగే ఆయుష్ మేనేజ్మెంట్ కోటా అండ్ ఆల్ ఇండియా కోటా కేటగిరీలో కూడా పార్టిసిపేట్ చేసే స్టూడెంట్స్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి సేమ్ డేట్స్ అండ్ టైం ఇచ్చారు. అలాగే ఇక్కడ కూడా సేమ్ అండి, మీరు ఒకసారి లాగిన్ అయ్యి చెక్ చేసుకోండి మీకు ఎలిజిబిలిటీ ఉందా లేదా అనేది అర్థమైంది. అలాగే మేనేజ్మెంట్ కోటా అండ్ ఆల్ ఇండియా కోటా కేటగిరీలో ఎన్నెన్ని సీట్స్ ఖాళీగా ఉన్నాయి అనేది ఇక్కడ కాలేజ్ వైజ్ గా లిస్ట్ కూడా ఇచ్చారు. మేనేజ్మెంట్ కోటా అంటే సుమారుగా సంవత్సరానికి 1,20,000 వరకు సుమారుగా ఫీజు ఉంటుంది. అదే ఆల్ ఇండియా కోటా అయితే కన్వీనర్ కోటాకి ఒక 10,000 ఎక్స్ట్రా ఉండొచ్చు అనుకుంటున్నాను. అంటే కన్వీనర్ కోటా, ఆల్ ఇండియా కోటా దాదాపుగా సేమ్ ఫీజు ఉండాలి, కాకపోతే వేరియేషన్ ఒక 10,000 రూపాయలు ఎక్స్ట్రా కట్టించుకుంటున్నారని నేను విన్నాను. దీన్ని బట్టి మీకు కావలసినటువంటి కాలేజెస్ ని చూస్ చేసుకోండి. మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే ఇక్కడ యూనివర్సిటీ కాంటాక్ట్ నెంబర్స్ ఉన్నాయి, సో వాళ్ళని కాంటాక్ట్ చేస్తే మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా క్లారిఫై చేస్తారు. విష్ ఆల్ ది బెస్ట్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలాగే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.